ఢిల్లీలో సునాలి కౌతాన్ అనే ఒక ఆవిడ సన్ని అండ్ వాళ్ళ హస్బెండ్ ని ముగ్గురిని ఢిల్లీ పోలీస్ వాళ్ళు పట్టుకొని బంగ్లాదేశ్ కి డిపోర్ట్ చేస్తారు. వీళ్ళు బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి. అయితే ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉన్నారనమాట. వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ చేసి బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర వాళ్ళని బంగ్లాదేశ్ వైపు పంపించేశారు అన్నారు. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళేమో వాళ్ళని పట్టుకొని అక్కడ జైల్లో పెట్టారు. December 1st వాళ్ళని విడుదల చేశారంట అక్కడ. అయితే ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియనే, వాళ్ళు ఇండియనే అని చెప్పి హెబాసిస్ కార్పస్ ఉంటది కదా, అది ఫైల్ చేశాడు వాళ్ళ నాన్న. అట్ ద సేమ్ టైమ్ మమతా ఉంది కదా, ఆమె టీఎంసీ వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కోర్టు కేసు వేస్తే ఏంటంటే ఇండియనే, వాళ్ళ ఫాదర్ ఇండియన్ అయినప్పుడు హౌ షీ విల్ బికమ్ బంగ్లాదేశీ, కరెక్ట్ గా చెక్ చేయకుండా వీళ్ళు ఎలా పంపించేస్తారు బంగ్లాదేశ్ కి అని చెప్పి సెంటర్ మీద మండిపడుతున్నారు. అండ్ సుప్రీం కోర్ట్ ఏమో వీళ్ళని ఇండియాకి రానివ్వడానికి ఒప్పుకున్నారు. కానీ సుప్రీం కోర్ట్ చెప్తుంది ఏంటంటే కేవలము హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద యాజ్ షీ ఈజ్ 9th month ప్రెగ్నెంట్ ఆమెను రాణిస్తున్నాము, అండ్ ఢిల్లీకి రావడానికి వీల్లేదు, కేవలం వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర వెస్ట్ బెంగాల్ లోనే ఉండటానికి కుదురుతుంది అని చెప్పి అన్నారు. సో వాళ్ళ నాన్న లెజిటిమేట్ ఇండియన్ సిటిజన్ అయినప్పుడు ఈమె బంగ్లాదేశ్ ఎలా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మనకు తెలియచావట్లేదు ఏంటంటే వెస్ట్ బెంగాల్ లో ఎవరు ఇండియనో ఎవరు బంగ్లాదేశో అందరికి ఓట్లు ఇవన్నీ చేస్తున్నారు. ఈ లోపు ఆమె ఎలక్టోరల్ రోల్స్ 2020 తర్వాత జరిగిన ఎలక్టోరల్ రోల్స్ కావచ్చు, ఆమె కార్డ్స్ ఇవన్నీ చెక్ చేసి కరెక్ట్ ఇండియనా కాదా అని చెక్ చేసి ఆమెను తర్వాత ఉంచటము లేనిది అనేది జరగాలి. ప్రస్తుతానికైతే ఇండియాకి రానివ్వండి, హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద మేము రాణిస్తున్నాము అని చెప్పి సుప్రీం కోర్ట్ అంటుంది. వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నంత చెత్త బంగ్లాదేశ్ నుంచి కానీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి సీ రూట్స్ లో ఇలా రానిచ్చేస్తూ ఉన్నారు, కేవలము ఈ మమతా ఆమె ఓట్ బ్యాంక్ ని పెంచుకుంటానికి. ఎందుకంటే ఆమె ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అన్ని ఇచ్చేస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు ఇండియన్స్ అయిపోతున్నారు, వాళ్ళ ఎంట్రీస్ అన్ని పెట్టేస్తున్నారు. గట్టిగా ఈ ఎస్ఐఆర్ రావాలి, మన ఇండియన్స్ కాని వాళ్ళందరినీ పంపించాలి. నెక్స్ట్ మన ఇండియాలోకి వచ్చే ప్రతి ఒక్క ఎంట్రీ కరెక్ట్ గా నోట్ అయి ఉండాలి, ఆర్ఎల్స్ మన దేశం కూడా కంప్ అయిపోద్ది. దానికి బాధ్యుడు వెస్ట్ బెంగాల్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే, అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఆపలేదా బోర్డర్స్ దగ్గర స్ట్రాంగ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి? ఆపాలి. ఈ గొడవలు వాళ్ళని బూచిగా చూపించడానికి వీళ్ళని బూచిగా చూపించడానికి వాళ్ళు బాధ్యులు వాళ్ళైతే దానికి ఎఫెక్ట్ అయ్యేది మనము ప్రజలందరూ.